గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యుష. స్వాతంత్ర్యం కోసం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనీవిని ఎరుగని రీతిలో మహోజ్వల పోరాటం జరిగింది. అదో అద్భుతమైన ఘట్టం. దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ శుభ సందర్భంగా భారత వజ్రోత్సవ సంబరాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేసి భారత కీర్తిని దశదిశలా చాటి చెప్పాలని తెలంగాణ సర్కార్ కోరుకుంటుంది. దేశంలోనే అతి పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతిని సాధిస్తుంది. దేశానికే దిశానిర్దేశం చేస్తుంది. సుస్థిర పాలన, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబు. హెచ్ఐసిసి వేదికగా వేడుకలకు సీఎం కేసీఆర్ అంకురార్పణ. డిస్కంలను తెగనమ్మేందుకు కేంద్రం కుట్రలు. విద్యుత్ సవరణ బిల్లుపై కరెంటు ఉద్యోగుల కన్నెర. శ్రీశైలంకు తగ్గని వరద, 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. నాగార్జున సాగర్కు పోటెత్తిన ప్రవాహం, 574 అడుగులకు చేరిన నీటి మట్టం. మిత్రపక్షం జేడీయూలో చీలికకు కమలదళం కుట్రలు. నష్ట నివారణ చర్చలో సీఎం నితీష్ కుమార్. రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జాతీయ పతాక ఆవిష్కరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షం రోజుల పండుగకు శ్రీకారం చుడతారు. అంగరంగ వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్న ద్విసప్తాహం వేడుకల కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హెచ్ఐసిసిలో వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11:35 ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పిస్తారు. తరువాత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు తిలకిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్నిస్తారు. హెచ్ఐసిసిలో వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. 75 మంది వైణిక విద్వాంసులతో దేశభక్తి గీతాలాపన, స్వతంత్ర సమరయోధులను తలచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫ్యూజన్ డాన్స్, శాండ్ ఆర్ట్ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్య రూపకం, లేజర్ షో తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కేకే ప్రారంభోపన్యాసం తరువాత సీఎం కేసీఆర్ ప్రసంగం, వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. వజ్రోత్సవ కార్యక్రమాలను అత్యంత ఘనంగా దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. జిల్లాల నుంచి వచ్చే వారికి వాహన సదుపాయాలు కల్పించారు. ఇక వేడుకల్లో భాగంగా హెచ్ఐసిసి వైపు వెళ్లే అన్ని మార్గాలను జాతీయ జెండాలతో అలంకరించారు. అలాగే నగరంలోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొత్తంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ నగరం సుందరంగా ముస్తాబయ్యింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ముగుస్తాయి.
దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్రంలో బీజేపీ సర్కార్ పాలన చేస్తుంది. ప్రజల కోసం రూపొందిస్తున్న బిల్లులలో రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండానే నియంతృత్వ విధానాలు అవలంబిస్తుంది. వ్యవసాయ చట్టాల విషయంలో తప్పు చేశామని రైతులకు క్షమాపణలు చెప్పిన మోదీ సర్కార్ అదే తరహాలో ముందుకు పోతుంది. విద్యుత్ను కార్పొరేట్ మయం చేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న విద్యుత్ సవరణ బిల్లును తీసుకువచ్చేందుకు ఊవిల్లూరుతుంది. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలకు, ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం చేకూర్చే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకురావద్దని ప్రజా సంఘాలు, విద్యుత్ ఉద్యోగ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లుపై భాగస్వామ్య పక్షాలతో చర్చించి పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యుత్ రంగానికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా రాజ్యాంగంలో ఈ అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. ప్రస్తుత సవరణ బిల్లులో ప్రతిపాదించిన అంశాలు పరిశీలిస్తే విద్యుత్ రంగంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తోంది. విద్యుత్ వ్యవస్థను కేవలం కొన్ని ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి తేవడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగంలోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వ్యవసాయ రంగానికి, మారుమూల గ్రామాలకు, పేద కుటుంబాలకు విద్యుత్ రాయితీ ఇవ్వాలి. లాభాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే ప్రైవేట్ కంపెనీలతో ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టలేదు. పెట్టుబడిదారీ వర్గాలకు ప్రయోజనం కలిగించే చట్ట సవరణ బిల్లు వల్ల కూలీ సొమ్ముతో బతుకును లాగే బడుగు వర్గాల పాలిట శాపంగా మారుతుంది. ఇది దశాబ్దాలుగా పేదలకు ఇస్తున్న రాయితీలను లాక్కోవడమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు నాణ్యమైన, నిరంతరమైన విద్యుత్తును అందిస్తామని చెప్పి ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టారు. ఆయా కంపెనీలు మెరుగైన ప్రయోజనాలు కలిగించకపోగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై అధికంగా పెరిగింది. ఒడిశాలో ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మధ్యలో తప్పుకొని వినియోగదారులకు అపారమైన నష్టాలు కలిగించాయి. విద్యుత్ రంగంలో ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించాలని ఫ్రాంచైజీ పద్ధతిని ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, జల్లావ్, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, కాన్పూర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, సాగర్, ఉజ్జయిని, బీహార్లోని భాగల్పూర్, ముజఫర్నగర్, గయా, జార్ఖండ్లోని రాంచీ, జంషెడ్పూర్ నగరాలను ఫ్రాంచైజీలతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. తరువాత పనితీరు సరిగ్గా లేనందువల్ల లైసెన్స్ రద్దు చేశారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు వల్ల ప్రైవేట్ కంపెనీలకు లాభాలు, ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలకు అపారమైన నష్టాలు కలిగి వినియోగదారులపై భారీగా ఛార్జీల భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే అవుతుంది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సవరణ బిల్లుపై గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని ప్రధానికి కేసీఆర్ లేఖ కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతిపక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశం. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకురానున్న బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసింది. అంతేకాకుండా ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశాయి. రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ వ్యాపార వ్యవహారాలను ప్రభుత్వ రంగ డిస్కంలు నిర్వహిస్తాయి. వీటికి పోటీగా కేంద్ర బహుళ ప్రైవేట్ సంస్థలను అనుమతించడమే విద్యుత్ సవరణ బిల్లు 2022 చట్ట సవరణలో ముఖ్యమైన అంశం. బహుళ ప్రైవేట్ సంస్థలు వీలింగ్ ఛార్జీలను నామమాత్రం చెల్లించి ప్రభుత్వ నెట్వర్క్ ను విశృంఖలంగా వాడుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్టు, పెరిగిన విత్తనాల రేట్లు, అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలని. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్తు రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి నీతి ఆయోగ్ మనుమశానం ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? తాగటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్లు దొరకాయి, చీకటి నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరిని రోడ్డు మీద పడతారు. నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది. దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి.
ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసే పరిస్థితి. 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్డున పడి ఎక్కడో మారుమూల గ్రామాలలో 6,60,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో. అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన నెట్వర్క్తో ఈ ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ డిస్కంలు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి కొంత మేరకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి కొంత లోటును సబ్సిడీల రూపంలో ప్రభుత్వం నుంచి సేకరిస్తాయి. తద్వారా పేద ప్రజలకు విద్యుత్తును అందిస్తాయి. కేంద్రం తెచ్చే చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ డిస్కం ఆధీనంలోని గ్రామీణ, వ్యవసాయ వినియోగదారులకు మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. తద్వారా ప్రభుత్వ డిస్కంలు ఆర్థికంగా నష్టపోయి సామాజిక, ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. సరళీకృత ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా 1 మెగావాట్కు పైగా విద్యుత్ వాడకం చేసే హెచ్టీ పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్లిపోతారు. రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ కాకుండా జాతీయ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఆ రాష్ట్ర కమిషన్ ప్రమేయం లేకుండానే అనుమతులు మంజూరవుతాయి. విద్యుత్ కొనుగోళ్లు, కేటాయింపులు జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఎన్ఎల్డిసి పరిధిలోకి వెళ్లిపోవడంతో విద్యుత్ సరఫరా, పంపిణీ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. ఇటువంటి కీలక బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీకి పంపించి సుదీర్ఘ చర్చల తర్వాత అన్ని భాగస్వామ్య పక్షాల ఆమోదయోగ్యంతో పార్లమెంటు ముందుకు తీసుకురావాలి. కానీ కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. దీంతో కేంద్రం వైఖరి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సవరణ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల భారత రైతు సంఘాలు కూడా సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అధిక ఆదాయం కోసం విద్యుత్ చట్టంలో సవరణలు చేయడం సరికాదని, విద్యుత్ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపితే రైతులు మరో భారీ ఉద్యమం చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని, తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక దేశ ప్రజలకు విద్యుత్ వాత పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆందోళన చేపట్టింది. ఇవాళ పార్లమెంటు ముందుకు విద్యుత్ చట్ట సవరణ బిల్లు రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మింట్ కాంపౌండ్లో కాసేపట్లో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. బిల్లు పెడితే నిరవధిక సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నాయకులు, ఎంపీల, కేంద్ర మంత్రుల ఇళ్లకు పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు విద్యుత్ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. దేశ ప్రజలకు విద్యుత్ వాత పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆందోళన చేపట్టింది. ఇవాళ పార్లమెంటు ముందుకు విద్యుత్ చట్ట సవరణ బిల్లు రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మింట్ కాంపౌండ్లో కాసేపట్లో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. బిల్ పెడితే నిరవధిక సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నాయకులు, ఎంపీల, కేంద్ర మంత్రుల ఇళ్లకు పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు విద్యుత్ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, చెప్పండి. మమత, ఏదైతే విద్యుత్ చట్ట సవరణకు సంబంధించి 2021లోనే రూపకల్పన చేశారు. అయితే అప్పుడు ఉద్యమం చేశారు విద్యుత్ ఉద్యోగులు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ సైతం ఆ విద్యుత్ చట్ట సవరణాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపారు. అంతేకాకుండా ఆ తర్వాత తదనంతరం కూడా సీఎం కేసీఆర్ దీనిపై పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుంది, ఇటు ప్రజలకు, రైతాంగానికి మేలు చేసే బిల్లు కాదని చెప్పేసి కూడా లేఖలో పేర్కొని సీఎం ప్రధానమంత్రి మోడీకి సైతం లేఖ రాశారు. ఆ నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గి మార్పులు చేర్పులు చేసి 2022 చట్ట సవరణ బిల్లును మళ్ళీ పెడుతున్నామని చెప్పేసి హడావిడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటు ముందుకు బిల్లు రానున్న నేపథ్యంలో
దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ ఉద్యోగులు విధులకు బహిష్కరించి వారి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ దేశవ్యాప్తంగా కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. ఇప్పటికే అర్ధరాత్రి నుంచే విధులు బహిష్కరించారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప విధుల్లో పాల్గొనమని చెప్పి స్పష్టం చేశారు. ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో ఇటు రైతాంగం కావచ్చు, ఇటు ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగకరం లేదని చెప్పేసి ఇటు విద్యుత్ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మరోమారు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలిపేందుకు ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇటు నల్ల బట్టలు ధరించి జాతీయ జెండా చేత పట్టుకొని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మా పోరాటం సాగుతుందని చెప్పారు. లేదంటే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ బిల్లు వల్ల కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈ విద్యుత్ చట్టం ఉపయోగపడుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ విద్యుత్ చట్ట సవరణ చేస్తున్నారని చెప్పేసి దుయ్యబడుతున్నారు. తీసుకోకపోతే ఎట్టి పరిస్థితులను ఊపునే లేదని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులంతా కలిసి వాళ్ళ చేసిన ఒక జేఏసీగా ఏర్పడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ విద్యుత్ బిల్లు ఇట్లా ఖచ్చితంగా పెట్టినట్టయితే దేశవ్యాప్త నిరవధిక నిరసనకు కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఇటు బీజేపీ ఇండ్లకు సైతము కరెంటును నిలిపివేయడానికి కూడా వెనుకాడమని చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులను తిరగనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా ప్రజలు కూడా నిలవాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు సైతం ఈ విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ మరోమారు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అన్ని విపక్షాలు కూడా దీనిపై వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఈ విద్యుత్ చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదని చెప్తున్నారు. ఈ విద్యుత్ చట్టాన్ని ముందుకు తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇటు విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే దానికి సంబంధించి కూడా మేము పునరుద్ధరణ పనులు కూడా చేయమని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకంగా బీజేపీ నాయకులకు సంబంధించిన ఇళ్లకు కావచ్చు, ఆ నాయకులను కూడా బయట ఎక్కడ తిరగనివ్వమని కూడా ప్రత్యేకంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. బీజేపీ నాయకులు, ఎంపీలు సైతం ఈ విద్యుత్ చట్ట సవరణను పై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లేని తరుణంలో వాళ్ళను పెద్ద ఎత్తున అడ్డుకుని తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాం. మరి కాసేపట్లో విద్యుత్ చట్ట సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు హైదరాబాద్ కు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులంతా కూడా చేరుకొని ఉన్నారు. మమత. రైట్లీ విల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వద్ద ఈ తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో అటు ఉత్తర తెలంగాణలో ప్రధానంగా 20 సెంటీమీటర్ల మేర కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నిన్నటి నుంచి కూడా కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని కూడా అటు హైదరాబాద్ నగరంలో కూడా
తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగటు వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈసారి పడేటటువంటి వర్షాలతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ డ్యాములు కావచ్చు, దాంతో పాటుగా మామూలు వంకులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 2 నెలల పాటు కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా వేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపు రాష్ట్రంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 3 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,23,942 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,46,000 క్యూసెక్కులకు పైగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.4 అడుగులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత బీమా ప్రవేశపెట్టడంతో చేనేత కార్మికులందరూ సంబరాలు చేసుకున్నారు. నేతన్నలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నేతన్నల రాత మార్చిన మహానేత సీఎం కేసీఆర్ కు నేత కార్మికులు కృతజ్ఞతలు చెబుతున్నారు. నేతన్నకు బీమా ప్రారంభం సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నేతన్నలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ చేనేత వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ మేరకు హన్మకొండ జిల్లా పరకాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేతన్నలకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నేతన్నకు బీమా ప్రవేశపెట్టినందుకు చేనేత కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అమరచింత వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చేనేత కార్మికులకు సన్మానం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో నేత కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.